అండి దండమండి. ఇలాగా ప్రహారాన్ని వచ్చాను, నేను పని చేసుకుందామని. ముగ్గురు ఏజెంట్లు అండి అమ్మేశారండి ఇంట్లో నన్ను. నేనేమో బతుకు తెరుదామని వచ్చానండి. అసలు వస్తానేమో ఇలా చేసేసారు. ఇంట్లో పని చూస్తేనేమో ఎక్కువ ఉంటుందని చేయలేకపోతున్నాను. నేను అసలు నన్ను కాపాడని మీకు దండం పెడతాను. దయచేసి నన్ను కాపాడండి. ఏజెంట్ ఆవిడ ఫోన్ చేస్తుంటే నేను ఫోన్ ఎత్తుతలేదు. ఇల్లు మారుతాని ఇన్నాళ్ళు చేసేసిందండి. ఇద్దరు ఆడవాళ్ళండి, ఒక మొగాతుందండి. ఇద్దరేమో ప్రహరాల్లో ఉన్నారు. ఒక ఏజెంట్ ఆవిడేమో ఇండియాలో ఉన్నదండి. ఆవిడ నా మెసేజ్లు వింటలేదు, ఫోను చేస్తలేదండి. ఇలా నాకు తిండి ఎడతలేదు, ఏమి ఎడతలేదండి. 3 లేర్లండి. పని చెయ్యాలి రెస్ట్ ఉండలేదు, ఏమి ఉండలేదు అసలు కూడా. పని ఎక్కువ మాట్లాడితే పాస్పోర్ట్ చింపేస్తావు అని అంటున్నారండి. ఇండియా పంపేనే, నేను పని చేస్తలేదు అంటున్నారు కదా. అంటే నేను పంపము, ఏం చేసుకుంటా చేసుకోలేదు, ఇంట్లో బంధించేస్తావు నిన్ను, నువ్వు పనికి వచ్చావు, నువ్వు ఇలాగే అని అంటున్నాను. నా బిడ్డలను చూసుకొని పెడుతుందండి. నా చిన్న పిల్లలండి. నేను అప్పు మీద వచ్చానండి, అప్పు కోసం వచ్చానండి. పిల్లలు వదులుకొని నాకేం గుండెల్లో నొప్పి వచ్చేస్తుందండి, చేయలేక. గుండెల్లో నొప్పి వచ్చేస్తుందని చేయలేక పైకి ఎక్కిందికి. రాత్రులు 1 గంటకి 2 గంటలు పంపుతాను పడుకుంటాడు. మళ్ళీ 6 గంటలకల్లా కిందకి వచ్చేయాలి. ఏదోటి అంటూనే ఉంటారండి. అసలు అన్నం కూడా పెట్టరండి. అసలు ఏమైనా ముట్టుకుంటే ఎందుకు ముట్టుకున్నామని అడుగుతున్నారండి నన్ను. తిండి లేకుండా ఎలా పని చేయనండి. దాన్ని పెడతానండి. నాకు ఇది రప్పించను, మీకు దాన్ని పెడతాను. ఆ ఏజెంట్ ఆవిడ ఫోన్ చేస్తుంటే అసలు ఫోన్ కూడా ఎత్తుతలేదమ్మా, సమాధానం చెప్తలేదండి. అసలు మంచిళ్ళు అని చెప్పి తీసుకొచ్చారండి. ఇంటికాడ పరిస్థితి బాగోలేదని వచ్చానండి నేను. అసలు నా పెట్టలను చూసుకోవాలని ఉందండి. ఏమైనా ఎక్కువ మాట్లాడితే ఫోన్ లాగేసుకుంటాను అన్నారండి. అలా గుట్టుగా ఉంటున్నాను, ఇంకా చేయలేకపోతున్నానండి. పని కట్టుకుంటూ నొప్పి వచ్చి ఆయుష్ కింద వచ్చేస్తుందండి. కాపాడండి. నన్ను ఇండియా రప్పించిన మీకు దండం పెడతాను. నన్ను ఇండియా రప్పించి మీకు కాళ్ళు అట్టుకుంటాను. నా బిడ్డలను చూసుకొని పెడుతుందండి. ఎంత పని చేసినా చేయలేదు. కాళ్ళు డబ్బులు కట్టి వెళ్ళిపోని అడుగుతున్నారండి. లేదంటే పాస్పోర్ట్ చింపేస్తాం, అలాగే ఏటేటో మాట్లాడుకుంటున్నారండి. నేను దండం పెడతానండి. నన్ను ఇండియా రప్పించండి, కాళ్ళు అట్టుకుంటాను. అసలు చేయలేకపోతున్నానండి పని. మొన్న అయితే మెట్ల మీద కూడా పడిపోయాను, కొళ్ళు తిరిగి, తినలేక. మంచి ఇల్లు అని చెప్పి తీసుకొచ్చి నన్ను ఇందులో అమ్మేసారండి. 3 ఏజెంట్లు. నన్ను బిడ్డలు చూసుకుంటానంటే ఇంకెప్పుడు రాను. నన్ను ఇండియా రప్పించండి, నీకు దండం పెడతాను. ఇండియా రప్పించండి, మీకు కాళ్ళు అట్టుకోండి. ఇండియా రప్పించండి. నేను ఈ నరకం భరించలేకపోతున్నాను. ఎక్కువ టార్చర్ పెట్టేస్తున్నారు ఇంట్లో. నన్ను కొట్టినా కొడతారు ఒక్కోసారి అండి. ఫోన్ వేసుకుంటా పంపు, ఏం చేసుకుంటావు చేసుకొని అన్నీ అన్నారండి. మీ దాన్ని పెడతానండి, భరించలేకపోతున్నానండి. ఇంట్లో నరకం. నేను నా పెట్టలు చూసుకుంటాను. నన్ను ఇండియా రప్పించండి సార్, నన్ను ఇండియా రప్పించండి.